కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన క్షణంలో తాను భావోద్వేగానికి గురైనట్లు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. పవన్ గురించి పరుచూరి ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిలా ఎత్తుగడలు వేశారని కొనియాడారు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు సడన్ గా చిన్న నవ్వు నవ్వుతుంటారు. ఆ నవ్వుకు నేను నిర్వచనం రాయాలనుకుంటున్నా. నేను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని. ఆయన సినిమాలు రాసే అదృష్టం మాకు రాలేదు. రాజకీయాల్లో ఆయన పోరాటం చేశారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వేల ఓట్ల మెజారిటీతో గెలవడం సామాన్యమైన విషయం కాదు. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ మాట్లాడింది సినిమా డైలాగులు కాదని నిరూపించారు. మానసిక బలంతో ముందడుగులు వేశారు. సినీ రంగంలో పవన్ స్థాయి మన అందరికీ తెలుసు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా ఓపికగా పనిచేస్తున్నారు. బాబు పవన్ కళ్యాణ్ లు ఒకరు రాముడైతే మరొకరు లక్ష్మణుడు, ఒకరు కృష్ణుడైతే మరొకరు అర్జునులా ఉండాలి. పవన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో నేను కళ్ళార్పకుండా చూశానని చెప్పారు. నయనతార ప్రస్తుతం తన సినీ కెరీర్ ను రాకెట్ వేగంతో పరుగులు తీస్తుంది. ఇప్పటికే ఆమె చేతిలో 6 డజన్కు పైగా సినిమాలున్నాయి. వీటితో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్టుల విషయంలోనూ ఆమె పేరు బలంగా వినిపిస్తుంది. కాగా ఇప్పుడు ఆమె వద్దకు మరో హిట్ దర్శకుడు కథ తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఇటీవలే మహారాజుతో సినీ ప్రియుల్ని థ్రిల్ చేశారు దర్శకుడు నిధిలన్ స్వామినాథన్. ఇప్పుడు ఆయన నయన్ కోసం ఓ శక్తివంతమైన నాయిక ప్రాధాన్య కథను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథ విషయమై చర్చలు మొదలయ్యాయని, దీనిపై నయన్ సానుకూలంగా ఉందని సమాచారం అందుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇది వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం నయనతార నటించిన టెస్ట్ విడుదలకు సిద్ధమవుతుండగా టాక్సిక్, డియర్ స్టూడెంట్ తదితర సినిమాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. సోషల్ మీడియాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కింగ్ సోషల్ మీడియాలోని ఏ ప్లాట్ఫామ్ లో పోస్ట్ పెట్టినా కోట్లలో వ్యూస్, లైక్స్ వస్తాయి. తాజాగా విరాట్ కు సంబంధించిన పోస్ట్ ఒకటి ఆల్ టైమ్ రికార్డ్ ను సెట్ చేసింది. టీమిండియా T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన అనంతరం విరాట్ సహచరులతో కలిసి డాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ ఇన్స్టాగ్రామ్ చరిత్రలో అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన పోస్ట్ రికార్డ్ సృష్టించింది. ఈ వీడియోని ఏకంగా 126 మిలియన్ల మంది వీక్షించారు. 9.7 మిలియన్ మంది లైక్ చేశారు. ఐసీసీ ఇన్స్టా చరిత్రలో ఇది అత్యధిక జనాదరణ పొందిన పోస్ట్ గా రికార్డ్ అయింది. ఇన్స్టాలో 20 మిలియన్ లైక్స్ పొందిన తొలి భారతీయుడిగా, తొలి ఏషియన్ అథ్లెట్ గా, సెకండ్ ఏషియన్ గా, ప్రపంచంలో 5వ అథ్లెట్ గా విరాట్ రికార్డులు నెలకొల్పాడు. మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం నెల్లూరుకు రానున్నట్లు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఉదయం 9:40 గంటలకు హెలికాప్టర్ లో తాడేపల్లి నుంచి బయలుదేరి 10:30 గంటలకు నెల్లూరు పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్ లోని హెలిప్యాడ్ కు చేరుకుంటారని చెప్పారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి నెల్లూరు సెంట్రల్ జైలు చేరుకొని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్ కు చేరుకొని హెలికాప్టర్ లో తాడేపల్లికి వెళ్తారని పేర్కొన్నారు. బెంగళూరు పర్యటన ముగించుకొని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలిసి ఆయన మంగళవారం మధ్యాహ్నం 2:50 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. నవంబర్ 19, 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన రోజు. ఈ నిరాశజనక ఫలితంతోనే కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం కూడా ముగిసింది. ఆ స్థితిలో భవిష్యత్తు గురించి ద్రావిడ్ కు ఎలాంటి ఆలోచన లేదు. అయితే కొద్ది రోజులకే అతను మళ్లీ కోచ్ గా పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. అది ఇప్పుడు T20లో వరల్డ్ కప్ గెలిచే వరకు సాగింది. అందుకు కారణం రోహిత్ శర్మ. ఓటమి నైరాశ్యంలో ఉన్నప్పుడు రోహిత్ స్వయంగా ఫోన్ చేసి కోచ్ గా కొనసాగాలని ద్రావిడ్ ను కోరాడు. అందుకే తాను అంగీకరించినట్లు ద్రావిడ్ వెల్లడించాడు. వరల్డ్ కప్ విజయంతో కోచ్ గా తన పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ లో జట్టు సహచరులతో ద్రావిడ్ పలు అంశాలు మాట్లాడాడు. ఇన్ని రోజులు తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. థ్యాంక్ యూ రోహిత్, నాకు ఫోన్ చేసి మళ్లీ కోచ్ కొనసాగమని కోరినందుకు. జట్టులోని సభ్యులందరితో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదో గౌరవంగా భావిస్తున్నా. అయితే రోహిత్ అన్న బంధం మరింత ప్రత్యేకం. ఎన్నో అంశాలపై మనం చర్చించుకున్నామని చెప్పారు. యుఎస్ఏ కరేబియన్ దీవుల వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్ 2024 ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 14 ఏళ్ల తర్వాత భారత్ జట్టు పొట్టి ప్రపంచ కప్ ను చేజిక్కించుకుంది. టోర్నీ ఆరంభ ఎడిషన్లో టీమిండియా టైటిల్ను సాధించింది. అనంతరం 2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచింది. టీమిండియా 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ ఏడాది భారత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచిన ప్రతిసారి భారత్లో సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఈసారి కూడా అదే తరహాలో సెలబ్రేట్ చేసుకోవాలని భారత్ క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఇందుకు భారత ప్రభుత్వం కూడా సహకరించిందని తెలుస్తుంది. పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. నిత్యావసర సరుకుల ధరలపై రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు, మంత్రులతో చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో కందిపప్పు ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. టమాటా, ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలని దానిపై ప్రణాళికతో రావాలి. అవసరమైన చోట కేంద్రంతోనూ సంప్రదిద్దామని అధికారులకు చంద్రబాబు సూచించారు. పానీపూరి లవర్స్ కు బ్యాడ్ న్యూస్. కర్ణాటక, తమిళనాడులో పానీపూరిని బ్యాన్ చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. పానీపూరిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా పానీపూరి అనేక వ్యాధులకు కారణమవుతుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. వీటిని అమ్మేవారు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పానీపూరి తిన్నవారు డయేరియా, టైఫాయిడ్, జాండీస్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇక తాజాగా కర్ణాటకలో 250 నమూనాలు సేకరించగా దీనిలో 40 భద్రతా ప్రమాణాలు విఫలమయ్యాయని తేలింది.